తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత మాధవీలత స్పందించారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురయ్యారు. లడ్డూను అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా హిందూ సమాజం అంతా కదిలి రావాలని కోరారు. పార్టీలు ఏవైనా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం కావడం అనేది గుండె తరుక్కుపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే మాట్లాడే అంశం కాదని మాధవీలత పేర్కొన్నారు. శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాం. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి. తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది, కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని, భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఏమిటి అన్యాయం? 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? స్వామి వారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు. వీళ్ళెవ్వరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి. దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం? చైర్మన్ మన వాడు ఉండడు, ఈవో మన వాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. మన ఆ ఫండింగ్ లో మాలాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి వాళ్ళని కూడా, అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీని రాజకీయం మీరు చేయదలుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు, 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. సాక్షి